వ్యాపారం ఎట్లుంది? చల్లగా ఉందన్న వ్యాపారం అప్పట్లాగా లేదు. లాక్డౌన్ నుంచి చల్లగా ఉంది మొత్తం. ఎందుకంటే రైతు అది బజార్లో పడ్డాయి అంగళ్ళు, దానివల్ల కూడా ట్రాలీలో ఒకటి గల్లీ గల్లీకి అమ్మేస్తారు. అందువల్ల అప్పటి నుంచి లేదు వ్యాపారం, చల్లగా ఉంది. ఇప్పుడు ఈ నార్మల్ బయట యాప్స్ వచ్చినాయి కదా, హోమ్ డెలివరీ యాప్స్ అని, దానివల్ల మీకు ఎట్లుంది? చాలా ఎఫెక్ట్ అది. ఇంకా దానివల్ల కూడా పబ్లిక్ వస్తలేదు బయటికి. ఆన్లైన్ చేపించుకుంటూ డెలివరీ చేపించుకుంటూ తెచ్చుకుంటారు. ఇక ఏసీలు ఉంటాయి కదా, అవి కళ కనిపిస్తాయి. అవి ఇదేమో నాచురల్ ఉంటుంది. ఇక్కడ నాచురల్ ఇట్లా ఉంటుంది. ఇక ఏసీలో పెడితే ఇంకా నాచురల్ అయిపోతుంది, ఇంకా మంచిగా ఉంటుంది. అది దానికి దీనికి తేడా ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది. అట్లా ఎప్పటి నుంచి చేస్తారు? మేము ఒక 20 years అవుతుందన్నా. 20 years నుంచి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మీకు ఈ ఇబ్బంది ఏర్పడ్డది? ఈ లాక్డౌన్ నుంచి అనుకో, మెయిన్ లాక్డౌన్ తర్వాత నుంచే. అంతకుముందు ఎట్లుండేది బిజినెస్? నడుస్తుంది, మంచిగా నడుస్తుంది. అంతకుముందు సంతలు కూడా లేకుండా గల్లీ గల్లీకి నడుస్తుంది. అప్పుడు లాక్డౌన్ నుంచే మొత్తం అంత ఎఫెక్ట్. ఎక్కడి నుంచి చేస్తారా మీరు కూరగాయలు? ఇక్కడ మన చెవేలన్నా, డైరెక్ట్ రైతుల నుంచేనా లేకుంటే రైతుల నుంచి గుడిమలకు కొన్ని రైతుల నుంచి చేస్తాం. అట్లా ఇప్పుడు ఎట్లా అంటే రోజుకి ఎట్లా ఎంత అమ్ముడు పోతాయి నార్మల్? నార్మల్ అంటే ఒక 2000 మాలు తెస్తాం. 2000 మాలు తెస్తే ఒక 3000 అమ్ముతాం. గిరాకు ఉంటే, గిరాకు లేకపోతే దాని కూడా రావట్లా. చాలా ఇప్పుడు ఈ యాప్లలో కొన్ని తక్కువ రేట్లకు దొరుకుతున్నాయి అంటున్నారు. ఇప్పుడు క్వాలిటీని బట్టి ఉంటుంది. తక్కువ అంటే క్వాలిటీ ఉంటుంది. ఇప్పుడు ఈడు మేము 20 రూపీస్ అమ్ముతాం. ఇలా ఆఫ్ చేసి వాడు 20కి ఇస్తాడు. ఇది 20 రూపీస్ ఇస్తాం మేము. ఇలా ఆఫ్ చేసి 20 రూపీస్కి అమ్ముతాడు. కరాపా కానీ ఇది కానీ ఇది బిగ్ సైజ్ ఉంటుంది. మేము 20కి ఇస్తాం మేడం, హోల్సేల్ రేట్. వాళ్ళు అట్లా ఉండదు. ఇట్లా ఇంత కట్టు ఉందా చూసినాం మేము, ఆన్లైన్లో చూసినాము. అన్ని కవర్ ప్యాకింగ్తో వస్తుంది. రత్నాదీప్లో చూసినాము, ఇంట్లో చూసినాము, మోర్లో చూసినాము. కాకపోతే దానికి తేడా ఉంటుంది.